హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం వరుస క్రమంలో బొటక భైరవుని యొక్క మంత్రములు చెప్తున్నాం. ఆ ప్రవాహంలో ఇప్పుడు అతి శక్తివంతమైన శీఘ్ర ఫలప్రద అయిన పుత్ర సంతాన ప్రాప్తికి బొటక భైరవుని యొక్క మంత్రములు 3 చెప్పుదాం. ఈ మంత్రములు కూడా 22 రోజులు, రోజుకి ఉదయం 8 మాలలు, సాయంత్రం 8 మాలలు జపం చేసి పుత్ర సంతానం పొందవచ్చు. ముందుగా కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకొని శివునికి పీఠము అమర్చి ఆ పీఠముపై శివుని యొక్క స్ఫటిక లింగము గాని అన్నముతో చేసిన లింగము గాని ప్రతిష్ఠించి దానికి తేనెతోను పంచదార అభిషేకం చేస్తూ 108 బిల్వపత్రితో పూజిస్తూ ఉదయం 4 గంటల నుండి 10 గంటలలోగా, సాయంత్రం 6:30 నుండి 8 గంటలలోగా శివారాధన పూర్తి చేసుకుని మంత్ర జపం ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఎర్రని వస్త్రములు, ముదురు చందనపు వస్త్రములు ఉత్తర తూర్పు అభిముఖంగా జపం చేయవచ్చు. ప్రతిరోజు పూజ అయిన తర్వాత, హారతి ఇచ్చిన తర్వాత శివ తీర్థమును దంపతులు తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరు దంపతులు ఈ మంత్ర జపం చేయడం వలన అతి శీఘ్రమైన ఫలితములు ఇవ్వగలరు. ఈ మంత్రం చేసిన అన్నాలు మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహం, పరపురుష ధ్యాస ఉంచుకోకుండా చేయడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. బొటక భైరవుడు అంటేనే శీఘ్ర ప్రసన్నుడు కాగా బ్రహ్మచారి కాబట్టి హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాన్ని పాటిస్తూనే ఈ మంత్ర జపం చేసి అతి శీఘ్రంగా ఫలితం పొందగలరు. ఈ మంత్రము తీక్షణంగా తప్పనిసరి ఫలితం పొందాలనుకున్న వాళ్ళు, విధియుక్తంగా పురస్కరణ విధులు చేయాలనుకున్న వాళ్ళు 1,27,000 మంత్ర జపం చేయవలసి ఉంటుంది. లేదా మనం ముందు చెప్పుకున్నట్టుగా రోజుకి 16 మాలలు చొప్పున 22 రోజులు జపం చేసి కూడా తగు ఫలితములు పొందవచ్చు. కృష్ణపక్ష అష్టమి, శుక్లపక్ష అష్టమి, పూర్ణిమ, అమావాస్య మరియు కృష్ణపక్ష చతుర్దశి సోమవారము ప్రారంభించడం శ్రేయోదాయకం. దివ్యాత్మ స్వరూపులారా, ముందుగా ఒక్కో మంత్రం చెప్పుకుందాం. మొదటి మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం నమో భగవతే వటుక భైరవాయ ఆపదుద్ధరణాయ కురుకురు వటుకాయ మమ చింతిత ఫలం దేహి దేహి వటుకాయ శ్రీం హ్రీం ఐం స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం నమో భగవతే వటుక భైరవాయ ఆపదుద్ధరణాయ కురుకురు వటుకాయ మమ చింతిత ఫలం దేహి దేహి వటుకాయ శ్రీం హ్రీం ఐం స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం నమో భగవతే వటుక భైరవాయ ఆపదుద్ధరణాయ కురుకురు వటుకాయ మమ చింతిత ఫలం దేహి దేహి వటుకాయ శ్రీం హ్రీం ఐం స్వాహ. అదే ప్రకారంగా రెండో మంత్రం కూడా వినండి, మూడో మంత్రం కూడా వినండి. ఏ మంత్రము సహజంగా ఉంటుంది అంటే ఆ మంత్రం చేయండి. ఈ మంత్రములన్నీ ఒకే ఛందస్సుకు, ఒకే ఋషికి చెందినవి, ఒకే విధానంగా ఉన్నాయి. ఎటువంటి మార్పులైతే లేవు. సునాయాసంగా చేసుకోవచ్చు. మీరు మీ ఆవశ్యకత కొలది జపము పెంచుకోవచ్చు, గాని విధియుక్తంగా చేయడం వలన తప్పనిసరి ఫలితం పొందగలరు. ఇప్పుడు రెండవ మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం క్లీం పరబ్రహ్మ పరమాత్మనే వటుక భైరవాయ మమ గర్భే దీర్ఘజీవి భగవద్దాస సుతం కురుకురు స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం పరబ్రహ్మ పరమాత్మనే వటుక భైరవాయ మమ గర్భే దీర్ఘజీవి భగవద్దాస సుతం కురుకురు స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం పరబ్రహ్మ పరమాత్మనే వటుక భైరవాయ మమ గర్భే దీర్ఘజీవి భగవద్దాస సుతం కురుకురు స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, రెండవ మంత్రం చేయడం వలన సాంసారిక సుఖము లభిస్తుంది. కాగా పుట్టే పుత్రుడు కూడా భక్తుడై శివదాసుడై తల్లిదండ్రులను గౌరవిస్తూ యోగ్యవంతమైన యోగ్యత కలిగిన ధీరుడైన సంతానము అనగా సంతానము లేక పుత్ర సంతానము తప్పక లభించగలదు. మనం ఏమి కోరుకుంటే అది ప్రసాదించే మహత్తరమైన భగవానుడు శ్రీ బొటక భైరవుడు. దివ్యాత్మ స్వరూపులారా, ఇక మూడవ మంత్రం చెప్పుకుందాం. మూడవ మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం వం గ్లౌం వటుక భైరవాయ జగత్పతే దేహి మే తనయాం వటుకాయ త్వాం మహం శరణం గతా శ్రీం హ్రీం క్లీం వాం గ్లౌం స్వాహ. మంత్రం మరోసారి ఓం శ్రీం హ్రీం క్లీం వం గ్లౌం వటుక భైరవాయ జగత్పతే దేహి మే తనయాం వటుకాయ త్వాం మహం శరణం గతా శ్రీం హ్రీం క్లీం వాం గ్లౌం స్వాహ. మంత్రం మరోసారి ఓం శ్రీం హ్రీం క్లీం వం గ్లౌం వటుక భైరవాయ జగత్పతే దేహి మే తనయాం వటుకాయ త్వాం మహం శరణం గతా శ్రీం హ్రీం క్లీం వాం గ్లౌం స్వాహ. మూడో మంత్రం చేయడం వలన గణపతి వంటి బుద్ధి కుశలత కలిగిన తెలివైన మరియు దీర్ఘజీవి అయిన పుత్ర సంతానము శ్రీ బొటక భైరవుడు కోరుకున్న వారికి అందించగలడు. దంపతులు ఇద్దరు ఈ పూజ చేయడం, ఈ జపం చేయడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. లేదా స్త్రీ గాని పురుషుడు గాని చేయవచ్చు. ఒకరు సహకరించడం వలన చాలా సౌమ్యదాయకమైన శోభాయమానమైన ఫలితములు పొందగలం. ఇటువంటి మంత్రములు చేయడం వలన గృహస్థ ధర్మంలో సకల సుఖములు పొందుతూనే సంతానము మరియు పుత్ర సంతానము, ఆ సంతానము కూడా తేజవంతమైనది, గుణవంతమైనది,
ఐశ్వర్యయుక్తమైనది లభించగలదు. దివ్యాత్మ స్వరూపులారా, హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితంలో మనం శోభాయమానంగా నిర్మించుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.